మనం ఇప్పటివరకు చాలా ప్రయాణాలు చేసి ఉంటాం. మన దగ్గర ఉన్న డబ్బును బట్టి ఆయా రకాల ప్రయాణాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాం. లోకల్లో మనం తిరగడానికి బస్సులు, కార్లని ప్రయాణానికి ఎంచుకుంటాం. కానీ దూర ప్రయాణాలకి చేరుకోవాలంటే చాలామంది వేగంగా వెళ్ళిపోవడానికి ఏరోప్లేన్లను ఉపయోగిస్తారు. మరి ఈ వీడియోలో భారతదేశంలోనే టాప్ 5 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో ఇది ఉంది. సిటీ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం 2460 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంటుంది. 2017-2018 సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ కి 20 మిలియన్ల యాత్రికులు ఈ ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణించారు. అంతేకాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఎయిర్పోర్ట్ గా కూడా ఇది పిలువబడుతుంది. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో ఉన్న 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఎయిర్పోర్ట్గా ఇది పిలువబడుతుంది. మరొక ఎయిర్పోర్ట్ పేరు బాగ్డోగ్రా. నెంబర్ 4, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ చెన్నైలోని తిరుశూలం నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2017లో ఈ ఎయిర్పోర్ట్ ఆసియా ఖండంలోనే 50వ అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా పిలువబడుతుంది. 2017-18 సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ నుండి 2,36,00,000 ప్యాసింజర్లు ప్రయాణించారు. అంతేకాకుండా చెన్నై ఎయిర్పోర్ట్ యొక్క విశిష్టత ఏంటంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ టెర్మినల్, డొమెస్టిక్ టెర్మినల్ రెండు పక్కపక్కనే ఉంటాయి. నెంబర్ 3, క్యాంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం 4,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ బెంగళూరులోని దేవనహల్లి గ్రామం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉత్తర భాగంలో నిర్మించారు. అంతేకాకుండా భారతదేశంలోనే 3వ అత్యంత రద్దీ కలిగిన ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. అంతేకాకుండా ఆసియా ఖండంలోనే 32వ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా ఇది పిలువబడుతుంది. 2017-2018 సంవత్సరంలో దాదాపు 26,91,00,000 ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణించారు. నెంబర్ 2, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై. ఈ ఎయిర్పోర్ట్ని ముందు సహార్ ఎయిర్పోర్ట్ అని పిలిచేవారు. ముంబైలోని మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంలోనే అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లో 2వ స్థానంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఆసియా ఖండంలోనే 16వ అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా కూడా ఇది పిలువబడుతుంది. కేవలం 2017-18 సంవత్సరంలోనే ఈ ఎయిర్పోర్ట్ నుండి 48,49,06,430 ప్యాసింజర్లు ప్రయాణించారు. నెంబర్ 1, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ. భారతదేశం యొక్క పూర్వ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ పేరు ఈ ఎయిర్పోర్ట్కి పెట్టారు. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం 5,106 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో పాలంలో ఉంది. 2009 నుండి భారతదేశంలోనే అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా ఈ ఎయిర్పోర్ట్ పిలువబడుతుంది. ఢిల్లీ ముంబై ఎయిర్ మార్గం భారతదేశంలోనే ఎక్కువగా ఉపయోగించే ఎయిర్ మార్గంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2019లో ప్రపంచంలోనే 16వ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా ఇది పిలువబడుతుంది. అంతేకాకుండా 2017-18 సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ నుండి 65,69,01,662 ప్యాసింజర్లు ప్రయాణించారు. చూశారు కదా భారతదేశంలోని అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.